నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఫైర్. వైఎస్ షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు. మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్ కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుకి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టే ఈ రోజు లేవనెత్తుతున్నాం. మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం, హాఫ్ ద పాపులేషన్ కి డైరెక్ట్ గా వర్తించే పథకం ఈ పథకం. మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా. ఎందుకంటే మహిళలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది. కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే, మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం. మరి ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది? మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది, ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది. మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి? బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి. ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజే దీన్ని అమలు చేయగలిగారు. ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు. కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి
వెంటనే అమలు చేయడం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి. ఇదే కాకుండా చంద్రబాబు గారి సూపర్ 6 లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం, అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంత. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ ఇకపోతే మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అని చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు. ఏం చెప్పారు? గ్రూప్ 1 వాళ్ళు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు వేసిండ్రు, కానీ వాటి లోపల సంఖ్య చాలా తక్కువ ఉంది, వాటిని మేము సరిదిద్దుతాము అన్నారు. గ్రూప్ 1 విషయానికి వస్తే కేవలం 60 పోస్టులు పెంచింది. 60 పోస్టులు. టిఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్ లో గ్రూప్ 1 కి అదనంగా 60 పోస్టులు, గ్రూప్ 2 2000 ఇస్తామని చెప్పి 1100, గ్రూప్ 3 దాదాపు 3000 ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పక్షాన, రాష్ట్ర కార్యకర్తల పక్షాన ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టినారు. ఆ యువతకి ఎవరైతే ఈరోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచెలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతకి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విలువ ఎగ్జామ్ కి మధ్యన ఉండాల్సిన గ్యాప్ తెలుస్తుంది. గుంపు మేస్త్రీలు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే కిందున్న ఐఏఎస్ సరిగా చెప్తలేనట్టున్నారు పాపం. ఒక పరీక్షకి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ టెట్ పెడతారు, ఒక 45 రోజులు గ్యాప్ ఇవ్వమని డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు. అది లేదు. టీచర్ల సంఖ్య పెంచండి, ఉద్యోగాల సంఖ్య, అది లేదు. ఒక పోలీస్ ఆయనని, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని తెచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పెడితే ఆయన ఈ ఉద్యోగం కూడా డిసెంబర్ లో రిటైర్డ్ అవుతుండట పాపం. కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి పిచ్చి ఉంటుండే, అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలాపలకాలు పెట్టుకోవాలని. అట్లా ఈ టీఎస్పీఎస్సీ నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ ఇవ్వమని విద్యార్థులంతా అడుగుతా ఉంటే దాన్ని మాఫియా కింద, ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద, ప్రతిపక్షాలు పనిలే చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి పరిపాలనకి, అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి. నిండు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిలా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 1:58 ఇస్తారండి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది, 1:100 ఇవ్వాలని చెప్పి నిండు శాసనసభలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆశల్ని, ఆకాంక్షల్ని కాలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలని, నిరుద్యోగుల ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ తీర్మానం లోపల తీర్మానించుకోవడం జరిగింది. పోతే నిరుద్యోగులకి అండగా ఉంటాం. డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నట్టు 30 రోజులు పరీక్ష వాయిదా వేయాలనేటువంటి వారి న్యాయబద్ధమైనటువంటి కోరిక కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తన మద్దతును ప్రకటిస్తా ఉంది. ఎన్నికల కంటే ముందు చెప్పారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. రాహుల్ గాంధీని తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు? సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు దోసుకున్నాడు, ఆ 1,00,000 కోట్లను దక్కిస్తాం, నిరుద్యోగ భృతి వెంటనే ఇస్తామని చెప్పింది. నిరుద్యోగ భృతి అయితే వస్తలేదు, 3,000 రూపాయలు, 3,000ని 4,000 చేస్తా అన్న మాట మర్చిపోయినరు. కానీ 4 లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు 7 నెలల నుంచి తీసుకుంటున్నారు. 4,016 రూపాయల నిరుద్యోగ భృతికి మాత్రం బడ్జెట్ లేదు, కానీ 4 లక్షల జీతం, దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి. పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చెప్పిండు ఎస్ఐబి చీఫ్ ఏమని.
వైసీపీ లీడర్ పేర్నినాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్? ఎర్రబుక్ లో రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు. అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరిపోన్లే. పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నాశనం చేసిందేమో ఆయన. అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ట్రాన్స్ట్రాయల్డేమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది. కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వకుండా, గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మాణం చేయకుండా, ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యాం ఎలా నిర్మాణం చేస్తారు? కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఏమవుతుంది? ఊళ్ళు మునిగిపోతాయి కదా. పోనీ డైవర్షన్ ఛానల్ ఇచ్చారా? స్పిల్వే అవ్వలేదు, డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే సైమల్టేనియస్ గా అప్పర్ కాఫర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్, లోవర్ కాఫర్ డ్యాం, స్పిల్వే మొత్తం అన్ని ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా. కొంత దూరం కాఫర్ డ్యాం కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది. ఎవడో ఇంజనీర్ చెప్పాడు, సార్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాం మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి, మరి నది వెళ్దు కదా అంటే, అయితే మధ్యలో బొక్క వదిలేయండి. ఆ మధ్యలో కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా ఆపేయటం వల్ల ఏమవుద్ది? వాటర్ దిగదాన్ని వెలాసిటీ, హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు. కొత్తది నిర్మాణం చేయాలంటే 800 నుంచి 1200 కోట్లు అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. అరే బాబు, బీజేపీ నాయకులారా, బీజేపీ ప్రభుత్వం నుంచి పోనీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కింద భూమిలో గోతులు పడిపోయినాయి, కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టండి అంటే, లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే గానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము. ఏతావాత చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అని నిర్మాణం చేసి నీళ్లన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం.
మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా, డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు. ఎందుకంటే మేం చేసినటువంటి పనులు, మేం చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది, ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. నిన్న నుంచి గత 2-3 నెలల క్రింది వరకు జరిగినటువంటి ఘటనలు ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి, ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది. వరంగల్ జిల్లాలో, పాత జిల్లాలో కూడా వచ్చింది. ముఖ్యంగా యువత పెడదోవ పడుతున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం, చంద్రరావుపేట మండలం పదార్చింతల తండాలో ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు. వారి కూతురు, వారి కుమారుడు హత్యాయత్నానికి గురైంది. అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నర్సంపేట ప్రాంతంలో కానీ, వరంగల్ పూర్వ జిల్లాలో కానీ. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు. ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు. దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది. ఇది సమాజానికి మంచిది కాదు. పోలీస్ అధికారులను అందరిని అనటం లేదు, కానీ ఎవరెవరి ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోంమంత్రి గారు. ఇలా హోంమంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి. ఇంత పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన మంత్రి గారు ఉండాలి. అది సీఎం గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. 16వ తేదీన సెక్రటరియట్లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చింది. 16వ తేదీ జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు, ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో, ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు, సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు, సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అసలు ఈ జిల్లాలో 2 మంత్రులు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, 2 మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో వారికి 10 నుంచి 11 శాసనసభ్యులు కూడా ఇటీవల తయారయ్యారు.
ఆ 10 మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే ఈ 11వ నంబర్ అయినటువంటి కడియం శ్రీహరి గారి ప్రవర్తన మరోలా ఉన్నది. ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా చెలామనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ప్రజల బాగోగుల పట్ల, వాళ్ళ ప్రశాంత జీవనం పట్ల, వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల, పల్లెలకు, గ్రామాలకు, పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమందరం శాసనసభ్యులు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1600 కోట్ల రూపాయల సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, చెక్ డ్యాంలు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.